తర్వాత చూడండి, మనం రెస్పిరేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్వి 2 మార్క్స్ కనుక చూసినట్లయితే కొన్నిసార్లు మనకు ఫ్లో చార్ట్స్ ఇస్తారు ఎగ్జామ్లో. ఆ ఫ్లో చార్ట్స్ ఇచ్చి ఆ ఫ్లో చార్ట్లోని ఏదైనా ఒక పార్ట్ నేమ్ని ఎంప్టీగా ఉంచి దాన్ని ఫిల్ చేయండి అని అడగచ్చు. లేకపోతే ఆ సీక్వెన్స్లో ఏదో ఒక పార్ట్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడగచ్చు. లేకపోతే ఆ పర్టికులర్ పార్ట్ అక్కడ లేకపోతే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ అని అడగచ్చు అనమాట. సో మనం రెస్పిరేషన్ లెసన్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఏముంటుంది, పాత్వే ఆఫ్ ఎయిర్ ఉంటుంది. పాత్వే ఆఫ్ ఎయిర్ ఇక్కడ మనకు ఆ పాత్వే ఆఫ్ ఎయిర్లో 2 types ఆఫ్ యారో మార్క్స్ ఉన్నాయి, 2 different కలర్స్లో. పేజ్ నెంబర్ 28 2 different కలర్స్లో. అక్కడ మీరు చూస్తే రెడ్ కలర్లో చూస్తే పాత్వే ఆఫ్ ఎయిర్ టువర్డ్స్ ది లంగ్స్ అంటే బ్లడ్ వైపుకు ఉంటుంది ఫ్లో చార్ట్. నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్, ఆల్వియోలస్ టు బ్లడ్ అంటే మూమెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎట్లా వెళ్తుంది అనేది. అదే రిటర్న్ లంగ్స్లో నుంచి అవుటర్ ఎన్విరాన్మెంట్కి కార్బన్ డైఆక్సైడ్ యొక్క మూమెంట్ ఉంటుంది. పాత్వే ఎలా ఉంటుందని చూస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రమ్ బ్లడ్ టు ది ఆల్వియోలస్, బ్రాంకియోల్స్, బ్రాంకస్, ట్రాకియా, లారింగ్స్, ఫారింగ్స్, నాసల్ క్యావిటీ, నాస్ట్రిల్స్. ఓకే, ఇలా ఫ్లో చార్ట్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చు. ఎట్లా, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ నాసల్ క్యావిటీ? వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ నాసల్ క్యావిటీ? ఇప్పుడు మనం ఏం రాయాల్సి ఉంటుంది, ఇన్ ద nasal cavity air is filtered and the moist surface of the lining of the nasal cavity and the hairs growing from its sides remove some of the tiny particles of dirt in the air. అంటే ఏదైతే ముక్కు లోపల నాసికా కుహరం ఉంటుందో ఆ నాసికా కుహరం యొక్క పై భాగం అనేది శ్లేష్మం చేత కప్పబడి ఉంటుంది, శ్లేష్మం పొర చేత కప్పబడి ఉంటుంది. అది ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. మనం లోపలి పీల్చే గాలికి అది తేమను చేకూరుస్తుంది. అలాగే నాసికా కుహరం ఏదైతే నాసల్ క్యావిటీ ఉందో అందులో ఉండే చిన్న చిన్న వెంట్రుకలు మనం పీల్చిన గాలిలో ఉండే దుమ్ము ధూళి రేణువుల్ని అడ్డుకుంటాయి. దిస్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ నాసల్ క్యావిటీ అని మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలా ఏదో ఒక పార్ట్ ఇచ్చి ఆ పార్ట్ యొక్క ఫంక్షన్ అడగచ్చు. లేదు ఆ పార్ట్ కనుక లేకపోతే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే ప్రశ్న అడగచ్చు. ఇలా చివరిలో ఈ ఫ్లో చార్ట్లో చివరిలో చూస్తే ఆల్వియోలస్ ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఆల్వియోలస్ ప్రజెంట్ ఇన్ లంగ్స్? ఏమవుతుంది, లంగ్స్లో ఆల్వియోలస్ వాయుగోళం లేకపోతే దెర్ ఈజ్ నో గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది లంగ్స్ అండ్ ది బ్లడ్ క్యాపిల్లరీస్. యాక్చువల్లీ బికాజ్ మనం ఇన్హేల్ చేసిన ఎయిర్లో ఉండే ఆక్సిజన్ అనేది ఫైనల్గా ఆల్వియోలైలోకి వెళ్ళినప్పుడే ఆ ఆల్వియోలై చుట్టూ ఏదైతే థిన్ బ్లడ్ క్యాపిల్లరీస్ ఉంటాయో ఆ బ్లడ్ క్యాపిల్లరీస్లోని బ్లడ్కి ఈ ఆల్వియోలస్కి మధ్యలో రెస్పిరేటరీ గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ ఫ్రమ్ ది ఆల్వియోలస్ టు బ్లడ్ and carbon dioxide from blood to the alveolus in lungs లో అయితే సిచ్యువేషన్. సో ఆల్వియోలసే లేకపోతే దెర్ ఈజ్ నో గ్యాసెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ అస్ అండ్ ది ఎన్విరాన్మెంట్. సో ద ఆర్గానిజం విల్ డై, ల్యాక్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. అదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి ఆ ఫ్లో చార్ట్లోని ఏదో ఒక పార్ట్ని వాళ్ళు ఎంటీగా ఉంచి మిస్ చేసి ఆ ఎంటీగా ఉన్న పార్ట్ నేమ్ రాసి ఆ ఫ్లో చార్ట్ని కంప్లీట్ చేయమన్నా క్వశ్చన్ అడగచ్చు. అవును.
సో అది మనము నేర్చుకోవాలి. ఓకేనా? రైట్.